వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో దీవెన గ్రౌండ్ చిన్న మంద చర్చిలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ 2వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం హాజరై కేక్ కట్ చేశారు. ఆయనకు యునైటెడ్ ఫెలోషిప్ సంఘ నాయకులు క్రైస్తవ సంఘాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఫెలోషిప్ అధ్యక్షులు కార్ల డేవిడ్ కొమనాపల్లి అధ్యక్షతన వహించారు. జిల్లాలో ఉన్న 18 మండలాలకు చెందిన ఫెలోషిప్ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. వీరందరికీ సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్లు, ఐడి కార్డులు, సూట్లు అందజేసి అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విక్టర్ నంద, ముంగి యోహోసువా, సలాది, జకరయ్య, యు భాస్కర్ రావు, ఎర్నెస్ట్ ఎస్తేరు, తాతాపూడి, గునిపే విజయరాజు తదితర పాస్టర్ నాయకులు పాల్గొన్నారు. మండల ప్రతినిధులుగా, జోన్ ప్రతినిధులుగా వారి యొక్క సంవత్సరం నివేదికలను సభ్యులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సహవాసం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు గడిచిన సంవత్సర కాలంలో ఏమేమి జరిగినాయో, ప్రభుత్వ దృష్టికి ఏ అంశాల మీద మేము తీసుకువెళ్ళడం జరిగిందో ఈ విషయాలన్నీ కూడా సభ్యులకు అందరూ కూడా వివరించి ఈ యొక్క సహవాసపు కూడికలను కేవలం కోనసీమ జిల్లాలో మాత్రమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలను మరి వ్యాప్తి చేసి దీన్ని అభివృద్ధి పరచడంలో అందరి యొక్క పాస్టర్స్గా సహకారం కోరడం జరిగింది. దేవుని చిత్తమైతే ఒక సంవత్సరంలో ఇది జరుగుతుందని మేము నమ్ముతూ ఉన్నాం. సంవత్సర కాలంలో మరి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా యూపీఎఫ్ బ్రాంచెస్ను ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ 3వ సంవత్సరంలో ఎజెండాగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పడానికి సంతోషించచ్చు. ఈ యొక్క సమావేశానికి ఇటీవల ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేలను, అదేవిధంగా మన యొక్క ప్రాంతంలో ఉన్న మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రాలేని పరిస్థితుల్లో మరి మంత్రి గారు వారికి తండ్రి గారిని, సత్యం గారిని పంపించడం జరిగింది. వారు వచ్చి మాతో ఉంటూ వారికి సందేశాన్ని కూడా తెలియపరిచి తప్పనిసరిగా క్రైస్తవుల సమస్యలకు, న్యాయమైన సమస్యలకు అన్నింటిని కూడా పరిష్కరించడంలో మంత్రి గారు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారని వారు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్రభుత్వాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి సేవలు ఈ ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా రాష్ట్రం అంతటికను ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉండాలని కోరుతూ వాటిని ప్రార్థించడం జరిగింది. నా పేరు విక్టర్ నంద. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కి ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు 2వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గంగవరం మండలంలో దీవెన గ్రౌండ్స్లో యొక్క జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క నాయకత్వం సుమారు 150 మంది 7 నియోజకవర్గాల నుంచి 22 మండలాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ యొక్క వేడుక జరిగింది. అనేక మంది జరిగిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం మేము యూపీఎఫ్ తరఫున మణిపూర్ సంఘటన అందరికీ తెలుసు, సుమారు 12 లక్షల వరకు రిలీఫ్ వర్క్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా నేనే వెళ్ళి చేసి వచ్చాను. మరి అంతేకాకుండా ప్రతి మండలాల్లో మరణించిన దైవ సేవకులు కానీ, వారి భార్యలు కానీ మరణించినప్పుడు వాళ్ళకి ఆదరణ పథకం కింద ప్రతి కుటుంబానికి 10,000 నుంచి ఒక 50,000 వరకు అక్కడక్కడ సహాయం చేయడం కూడా జరిగింది. మరి ముందు సంఘ చర్చికి నిర్మాణానికి సహాయం చేయాలనుకుంటున్నాం. మరి అంతేకాకుండా చర్చెస్ మీద ఏమన్నా రాడికల్స్ ఏమన్నా అటాక్ చేసినప్పుడు ఫెలోషిప్ అంతా కూడా ఐక్యతగా ఎస్పీకి, కలెక్టర్కు, మరి